తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. ఆసియాలోకెల్లా అత్యంత పొడవైన నది ఏది? యాంగ్జీ నది. యాంగ్జీ నది చైనా దేశంలో ప్రవహిస్తూ దాదాపు 6,300 కిలోమీటర్ల పొడవుతో ఆసియాలోనే అతి పొడవైన నదిగా నిలిచింది. ఇది ప్రపంచంలోనే మూడవ అత్యంత పొడవైన నది మరియు ఒకే దేశంలో ప్రవహించే నదులలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో రెండవ అత్యున్నత సైనిక పురస్కారం ఏది? మహావీర చక్ర. యుద్ధ సమయంలో శత్రువుల ఎదుట చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గాను భారతదేశంలో ఇచ్చే రెండవ అత్యున్నత సైనిక పురస్కారం మహావీర చక్ర. ఈ విభాగంలో మొదటి అత్యున్నత పురస్కారం పరమవీర చక్ర కాగా మూడవ అత్యున్నత పురస్కారం వీరచక్ర. తెలంగాణ కుంభమేళా అని ఏ జాతరను పిలుస్తారు? సమ్మక్క సారలమ్మ జాతర. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకొకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరను తెలంగాణ కుంభమేళా అని పిలుస్తారు. కోట్ల సంఖ్యలో భక్తులు హాజరయ్యే ఈ జాతర ఆసియాలోనే అత్యంత పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. ఆయన 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు ఆ పదవిలో కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మె ఎన్ని రోజులు జరిగింది? నలభై 42 రోజులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2011 సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 24 వరకు రికార్డు స్థాయిలో 42 రోజుల పాటు సకల జనుల సమ్మె ఉధృతంగా జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, ఆర్టీసీ సిబ్బందితో సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకే తాటిపైకి వచ్చి సమ్మె చేయడంతో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? డాక్టర్ సలీం అలీ. భారతదేశంలో పక్షుల శాస్త్రీయ అధ్యయనానికి మరియు వాటి సంరక్షణకు విశేష కృషి చేసినందుకు గాను డాక్టర్ సలీం అలీని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆయన దేశవ్యాప్తంగా పక్షులపై క్రమబద్ధమైన సర్వేలు నిర్వహించి అనేక ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకాలను రచించారు. 2025 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ నటి అవార్డు
ఎవరికి లభించింది? రష్మిక మందన్న 2025 సంవత్సరానికి గాను మార్చ్ 2026లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో రష్మిక మందన్న ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించినటువంటి ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో ఆమె కనబరిచిన అద్భుత నటనకు గాను ఈ పురస్కారం లభించింది. భారతదేశంలో స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది? 2014 అక్టోబర్ 2. మహాత్మా గాంధీ 145వ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ మిషన్ అనే జాతీయ స్థాయి పారిశుద్ధ్య ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా బహిరంగ మల విసర్జనను నిర్మూలించడం మరియు స్వచ్ఛమైన భారతదేశాన్ని నిర్మించడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మల్కీబ రాముడు అని పిలువబడే కుతుబ్ షాహీ రాజు ఎవరు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా. కుతుబ్ షాహీ వంశానికి చెందిన 4వ సుల్తాన్ అయిన ఇబ్రహీం కులీ కుతుబ్ షా తెలుగు భాషను, కవులను ఎంతగానో ఆదరించారు. ఆయన తెలుగు సాహిత్యంపై చూపిన ప్రేమకు గుర్తింపుగా ఆనాటి ప్రజలు, తెలుగు కవులు ఆయన్ను ప్రేమతో మల్కీబ రాముడు అని పిలుచుకునేవారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? దిల్ రాజు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రస్తుత చైర్మన్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు. ఆయన 2024 డిసెంబర్ 18న ఈ పదవిని స్వీకరించారు మరియు 2 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. కేంద్ర ప్రభుత్వం 2010లో తెలంగాణ సమస్యపై నియమించిన 5 సభ్యుల కమిటీ ఏది? శ్రీకృష్ణ కమిటీ. ప్రత్యేక తెలంగాణ డిమాండును పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3న జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి 6 ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో కూడిన నివేదికను 2010 డిసెంబర్ 30న కేంద్రానికి సమర్పించింది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో కృష్ణా, గోదావరి నదుల డెల్టా ప్రాంతంలో అత్యధికంగా వరి పండుతుండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈ రాష్ట్రంలోనే అత్యధిక వరి దిగుబడితో విశేషంగా వరి పండించే తూర్పుగోదావరి జిల్లాను రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఏర్పడిన తెలంగాణ జేఏసీ అంటే టీజాక్ చైర్మన్ ఎవరు? ప్రొఫెసర్ ఎం కోదండరాం. 2009 డిసెంబర్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాల కలయికతో ఏర్పడిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ టీజాక్కి
ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్ లేదా కన్వీనర్గా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలోనే సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చ్ వంటి చారిత్రాత్మక ఉద్యమ రూపాలు విజయవంతంగా సాగాయి. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది? స్టెపిస్. మానవ శరీరంలోనే అతి చిన్నదైన స్టెపిస్ ఎముక మధ్య చెవిలో ఉంటూ ధ్వని తరంగాలను లోపలి చెవికి చేరవేసి మనం వినడానికి సహాయపడుతుంది. ఈ ఎముక కేవలం 3 మిల్లీమీటర్ల పొడవుతో గుర్రపు కాళ్ళు పెట్టుకునే స్టిరప్ ఆకారంలో ఉంటుంది. ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించింది? పాల ఉత్పత్తి పెంపుదల. ఆపరేషన్ ఫ్లడ్ అనేది భారతదేశంలో పాల ఉత్పత్తి పెంపుదల మరియు పాడి పరిశ్రమ అభివృద్ధికి సంబంధించింది. దీనినే శ్వేత విప్లవం లేదా వైట్ రివల్యూషన్ అని కూడా పిలుస్తారు. భారతదేశ శ్వేత విప్లవ పితామహుడిగా పిలువబడే డాక్టర్ వర్గీస్ కురియన్ దీనికి నేతృత్వం వహించారు. నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం మొదటగా ఏ నగరంలో మొదలైంది? వరంగల్. 1952లో వరంగల్ విద్యాశాఖ అధికారి అయిన పార్థసారథి స్థానిక అంటే ముల్కీ ఉపాధ్యాయులను అక్రమంగా బదిలీ చేసి వారి స్థానంలో పెద్ద సంఖ్యలో నాన్ ముల్కీలను అంటే స్థానికేతరులను నియమించారు. ఈ వివక్షకు వ్యతిరేకంగా వరంగల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తిరగబడడంతోనే చారిత్రాత్మక నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం ప్రారంభమైంది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? డాక్టర్ అరవింద్ పనగరియా. కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం అంటే 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అలాగే ప్రముఖ ఆర్థికవేత్త అయిన డాక్టర్ అరవింద్ పనగారియాను నియమించింది. ఈ కమిషన్ 2026 ఏప్రిల్ 1 నుండి 5 ఏళ్ల కాలానికి కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ మరియు ఆర్థిక వనరుల కేటాయింపులపై సిఫార్సులను అందిస్తుంది. పురుషుల వన్డే క్రికెట్ వరల్డ్ కప్ను అత్యధిక సార్లు గెలుచుకున్న దేశం ఏది? ఆస్ట్రేలియా. పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ను ఆస్ట్రేలియా అత్యధికంగా రికార్డు స్థాయిలో 6 సార్లు గెలుచుకొని అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో భారతదేశం మరియు వెస్టిండీస్ చెరి 2 సార్లు చొప్పున ఈ టైటిల్ను కైవసం చేసుకున్నాయి. చెరకు ఉత్పత్తిలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అత్యధికంగా చెరకు పండించే మరియు ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి గంగా యమున మైదాన ప్రాంతంలోని సారవంతమైన నేలలు, నీటిపారుదల వనరులు చెరకు సాగుకు ఎంతో అనుకూలంగా ఉండడంతో దేశంలోనే అత్యధిక చక్కెర మిల్లులు కూడా ఈ రాష్ట్రంలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. 610 జీవో అమలు తీరును పరిశీలించడానికి 2001లో ఏర్పాటైన కమిషన్ ఏది?
జేఎం గిర్గ్లానీ కమిషన్. తెలంగాణ ప్రాంతంలో స్థానికేతరుల అంటే నాన్ ముల్కీల అక్రమ నియామకాలపై జారీ చేసిన 610 జీవో అమలు తీరును మరియు ఉల్లంఘనలను పరిశీలించడానికి 2001 జూన్ 25న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జేఎం గిర్గ్లానీ ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ సుదీర్ఘ అధ్యయనం అనంతరం 2004లో ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా ఓవరాల్గా 45 క్వశ్చన్స్తో కూడిన మోడల్ ప్రాక్టీస్ టెస్ట్ను మన వెబ్సైట్ withchari.inలో అప్లోడ్ చేసినాము. అక్కడ చూడండి. వెబ్సైట్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్పై క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ఈ ప్రాక్టీస్ మోడల్ టెస్ట్ను మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.